కర్నూలు హార్ట్ ఫౌండేషన్లో 2003 నుంచి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగాయని తెలియజేశారు. షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, షుగర్ వ్యాధి వచ్చిన వారు ఇంచుమించుగా హార్ట్ అటాక్తో సమానమని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై ప్రతి షుగర్ వ్యాధిగ్రస్తుడు అవగాహన కలిగి ఉండాలని ఈరోజు కర్నూలు నగరంలోని హార్ట్ ఫౌండేషన్ నందు డాక్టర్ భవానీ ప్రసాద్తో కలిసి అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో షుగర్ వ్యాధి కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. సమస్యలు ఎదుర్కొంటామని ఎంతో భయపడాల్సి వస్తుంది. భారతదేశంలో అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టే జబ్బు షుగర్ వ్యాధి అని, కాబట్టి దీని పట్ల మంచి ఆహార శైలిని, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ షుగర్ వ్యాధిని క్రమంలో ఉంచుకోవాలని వారు తెలియజేశారు. Good evening, respected members of the Kernel Heart Foundation. And so today, we welcome you for today's awareness program on diabetes mellitus. So for this, I request the founder, Vice President, Sri Kalpura Chandrasekhar Garu, to kindly come and occupy the chair. Diabetes is a very rare condition or diabetic. So మీకు చాలా మందికి తెలుసు. సో డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్. సో దాని ఉద్దేశంగా రీసెంట్గా కూడా ఐ థింక్ డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రినాలజీ, హెస్ కండక్టెడ్ ఏ డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ది సిస్టర్స్. సో దాని ముఖ్య ఉద్దేశంలో ఈరోజు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ అండ్ ఆల్సో డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవానీ ప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డయాబెటీస్ అంటే మనకు ఒక మేజర్ రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్ ఆల్సో. అండ్ మనకు పెక్యులర్గా ఏముంటుందంటే డయాబెటీస్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. మామూలు జనరల్గా మనకు హార్ట్ అటాక్ వస్తే నొప్పి రావడము, డాక్టర్ దగ్గర సంప్రదించడం అట్లా జరుగుతుంది. కానీ డయాబెటీస్లో సడన్గా ఒకసారి వేక్ చెస్ట్ పెయిన్ కూడా ఉండదు, సడన్ ఆన్సెట్ ఆఫ్ బ్రీతింగ్ ట్రబుల్ వస్తుంది. సో ఎవరీ షుగర్ పేషెంట్స్కు ముఖ్యంగా మనము చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఈ మధ్య డాక్టర్ దేవి శెట్టి ఫ్రమ్ బెంగళూరు, he was telling that whatever is cardiac checkup should start at the age of 18 years. సో మీరంతా కూడా మనము అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా హార్ట్ లేడీస్లో ఎవ్రీబడి థింక్స్ దట్ జనరల్గా నోషన్ ఏమంటే ఉమెన్ దే ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్స్ అని, ముఖ్యంగా బికినీ అప్రోచ్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకుంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ. ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ 5 to 7 times మోర్ దెన్ క్యాన్సర్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన ఉండాలి. ముఖ్యంగా యూ షుడ్ టెల్ యువర్ మదర్స్, పర్టికులర్లీ మినోపాజల్ ఏజ్ గ్రూప్లో. మామూలుగా మనము యాజ్ ఎ కార్డియాలజిస్ట్ విల్ బి సీయింగ్ 30 years 35 years ప్రీ మినోపాజల్ కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాటర్ అట్ ది ఏజ్ ఆఫ్ 36 షీ డైడ్ సడన్లీ. సో అందుకనే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ కొంత డెఫినెట్గా ఈ డయాబెటీస్ గురించి మా సీనియర్ ప్రొఫెసర్ భవానీ ప్రసాద్ గారు డీటెయిల్గా చెప్తారు. సో దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు చేస్తున్నాం. సో ఐ షుడ్ థ్యాంక్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ బోత్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఆల్సో స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఐ థింక్ మీరంతా కూడా ఈ ఎడ్యుకేషన్ డెఫినెట్గా మీరు ముందుకు తీసుకొని పోతారంటే for your it is up to you people that you should maintain the patient care, particularly వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళ ఇదేం చేయాలి.